వికారాబాద్ జిల్లాలో 2022 నుంచి ఇప్పటి వరకు క్రైమ్ రేటు తగ్గుతూ వస్తుంది. సంవత్సరం ముగింపు సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి 2021 సంవత్సరంలో 2436 కేసులు నమోదు కాగా 2022లో 3788 కేసులు, 23లో 3588 కేసులు నమోదు చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలను సైతం తగ్గించగలిగాం. గతంలో గుట్కాపై ఎక్కువ కేసులు నమోదు చేసేవాళ్లం. సుప్రీంకోర్టు ఆదేశాలతో గుట్కాపై కేసు నమోదు చేయడం మానేశాం. జిల్లాలో కిడ్నాప్ కేసులు పెరిగాయి. వీటిలో మేజర్లు ఇద్దరు ఇష్టపడి పారిపోయిన కేసులు నమోదు కావడంతోనే పెరిగాయి. నాకాబందీ గతంలోలా కాకుండా జిల్లా వ్యాప్తంగా ఒకే సమయంలో చేయడం జరుగుతుంది. అనుమానితులు తప్పించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో నాకాబందీ ద్వారా 10 మంది అనుమానితులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చాం. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రక్తదానం లాంటివి నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా విధుల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు శాఖ పరంగా నిర్వహించిన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ఇచ్చాం. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 4,96,04,232 విలువైన లిక్కర్, సెల్ ఫోన్లు, ఆభరణాలు, గంజాయి తదితర వాటిని స్వాధీనం చేసుకున్నాం. మర్డర్ చేసి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత వరుస హత్యలు చేసే వ్యక్తులకు ఈసారి శిక్ష పడే విధంగా డీఎస్పీ, ఎస్పీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటాం. ఇక ముందు కూడా జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటాం. అందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ సంవత్సరం వికారాబాద్ జిల్లాలో టోటల్గా క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మీకు అందరు కూడా ప్రింట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీపీటీ కూడా చూపిస్తాం. ఓవరాల్గా మనకి 21తో కంపేర్ చేసినప్పుడు 22లో తగ్గింది, 22తో కంపేర్ చేసినప్పుడు 23లో కూడా క్రైమ్ రేట్ తగ్గింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఎండింగ్లో మనకి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్స్. దాని యొక్క వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి యాక్చువల్గా మీకు కూడా తెలుసు, అప్పుడప్పుడు మేము ప్రెస్ మీట్లో కూడా చెప్తుండే వాళ్ళము. ముఖ్యంగా 5 అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది 22లో. 23కి వచ్చేసరికి ఇంకో కొన్ని ఐటమ్స్ పెంచుకున్నాం. ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ అవుతున్నటువంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లేకుండా చూడటం ఒకటి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ పెంచడం అనేది 2. తర్వాత మన కాడ సూసైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాలు కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఈ 5 మెయిన్ ఆబ్జెక్ట్స్గా పెట్టుకోవడం జరిగింది. వీటిలో చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి ఇయర్లో చూసుకుంటే మనకి 21లో 4,364 కేసులు రిపోర్ట్ అయినాయి, 22లో 3,788, 23లో 3,588. ఇది మనం యాక్చువల్ క్రైమ్ అంటున్నాం. టోటల్గా రిజిస్ట్రేషన్స్ ఇన్ని ఎఫ్ఐఆర్ నమోదైనాయి. ఓవరాల్గా మనకి మెయిన్ కేసెస్ చూసుకుంటే మర్డర్ ఫర్ గెయిన్ మన కాడ ఏం కాలేదు, డెకాటీలు కాలేదు, రాబరీలు ఇప్పుడు సేమ్ ఉన్నాయి, డే హెచ్పీలు తగ్గినాయి, నైట్ హెచ్పీ తగ్గింది, ఆర్డినరీ థెఫ్ట్ తగ్గినాయి, మర్డర్స్ తగ్గినాయి, కల్పబుల్ హోమ్సైడ్ తగ్గింది, రైటింగ్ తగ్గింది, కిడ్నాపింగ్, అబ్డక్షన్ కొంచెం పెరిగింది. కిడ్నాపింగ్ అంటే ఇది జనరల్గా మన మైనర్ గర్లు ఎలోప్మెంట్ అంటాం మన పోలీసు పరిభాషలో. అంటే వేరే వాళ్ళతోటి ఏదైనా ఇష్టపడి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు మనం మైనర్ గర్లు అయితే దాన్ని కిడ్నాప్ కింద కేసు కడతాం. అట్లా మనకి ఇట్లాంటి కేసులు పెరిగినాయి. రేప్ కేసులు తగ్గినాయి, గ్రీవియస్ హర్ట్ తగ్గింది, సింపుల్ హర్ట్ తగ్గింది, చీటింగ్స్ పెరిగినాయి. చీటింగ్స్ అంటే మనము ఇప్పుడు నార్మల్ కేసెస్ కూడా ల్యాండ్ రిలేటెడే కాకుండా వేరే అదర్ కేసెస్లో కూడా మనం చీటింగ్ కేసులు కడుతుంటాం వైట్ కాలర్ అఫెన్స్లో. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ బాగా తగ్గినాయి. మెయిన్గా క్రైమ్ తగ్గడానికి కారణాలు ఏంటంటే మన పోలీసు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండటం, ప్రొయాక్టివ్గా మనం ఉండటం, విజిబుల్గా కనబడటము, పబ్లిక్ కూడా యాక్సెస్ ఉండబట్టి ఇట్లా దొంగలకు కానీ నేరస్తులకు కూడా ఇక్కడ నేరం చేయాలంటే కొంత భయం అనేది ఉండటం,
ఒకవేళ ఏదైనా నేరం చేస్తే తప్పకుండా దొరుకుతారు అన్నటువంటి ఒక నమ్మకాన్ని ప్రజలు కలిగించడం, ఎప్పటికప్పుడు సిసిఎస్ టాస్క్ ఫోర్సు ప్రొయాక్టివ్గా పనిచేయడం వల్ల మనకి ఇక్కడ లోకల్ పోలీస్తో పాటు ఈ అందరి యొక్క స్పెషలైజ్డ్ వింగ్స్ తోటి మనకి జిల్లాలో నేరాలు తగ్గినాయని మేము భావిస్తున్నాం. అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 31st కూడా మేము దాదాపు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి 19 టీమ్స్ ఫామ్ చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు ఒక 25 ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అన్ని ఈవెంట్స్ సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే మన చుట్టూ రిసార్ట్స్ ఫామ్ హౌసెస్ ఉన్నాయో అందరికి కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి పిలిచి వార్నింగ్ ఇవ్వడం, ఎలాంటి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఏదైతే కోఆపరేషన్ అందించారో వచ్చే సంవత్సరంలో కూడా అదే కోఆపరేషన్ అందించాలని మా అధికారులు కూడా ఈ ఫిగర్స్ని కంపేర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ అచీవ్ అయ్యే విధంగా మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి వికారాబాద్ జిల్లా పోలీస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నా.